అంటే ఈ హెయిర్ ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది, దీనికి గ్రోత్ పీరియడ్ ఎంత? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకి మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది. మేల్ ఎక్కువ మంది చేసుకుంటారు, ఎక్కువ మనం వినేది కూడా మేల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు మేల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి అంటే, కొంతమంది వాళ్ళ ఓన్ స్కాల్ప్ లైన్ వాళ్ళకి నచ్చట్లేదు అంటే వాళ్ళు చేయించుకుంటారు. ఒక 1000 గ్రాఫ్స్ వరకు సరిపోతుంది, కొంచెం హెయిర్ లైన్ కిందికి దింపొచ్చు, వాళ్ళకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. కొంతమందికి ఏంటి అంటే ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, హాఫ్ ద జుట్టు పోయింది అనిపిస్తే వాళ్ళకు ఒక 3000 గ్రాఫ్స్ వరకు పడతాయి. అలా 3000 వరకు ఉంటే కనుక సింగిల్ డేలో అయిపోతుందండి ప్రొసీజర్. ఒకసారి వాళ్ళకి ఇంకా మొత్తం ఫుల్ పోయింది, చాలా స్పార్సిటీ ఉంది, కొన్ని స్ట్రాండ్స్ మాత్రమే ఉన్నాయనుకోండి, అప్పుడు 6000 వరకు వెళ్ళాల్సి వస్తుంది. వన్స్ మనము 4000 దాటేసాము గ్రాఫ్స్ అంటే అది ఖచ్చితంగా 2 డేస్లో ల్యాండ్ అప్ అవుతుంది ప్రొసీజర్ ఈజ్ 1 to 2 days. అండ్ ప్రొసీజర్ అవ్వగానే కూడా ఇంటికి వెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే టర్బన్ బ్యాండేజ్ లాగా కడతాము, కొన్ని జాగ్రత్తలు చెప్తాము, ఈ సైడ్కి పడుకోవద్దు, కింద పడిన వస్తువులు తీయొద్దు, ఇంజురీస్ చేసుకోవద్దు, ఇవి కొన్ని జాగ్రత్తలు చెప్తాము. అలా 5 days కేర్ఫుల్గా ఉండాలి, బికాస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ అ సర్జరీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ 5 days వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే కనుక పర్వాలేదు. కొన్ని వాషెస్ ఉంటాయి. ఫస్ట్ డ్రెస్సింగ్, ఒక 2 types డ్రెస్సింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి తీస్తాం ఇక్కడ పెడతాం. సో డ్రెస్సింగ్ ఉంటుంది, 2 types ఆఫ్ డ్రెస్సింగ్ ఉంటుంది, ఇక్కడ. అండ్ దాని తర్వాత వాళ్ళకి ఏంటి అంటే సెలైన్ స్ప్రేస్ ఇస్తాము, బేబీ షాంపూస్ ఇస్తాము. దాంతో ఫస్ట్ టైం ఏదైతే మనము వాష్ చేస్తామో అది మనమే చేస్తాం. ఆ వాష్లో వాళ్ళకి నేర్పిస్తాం ఎలా వాష్ చేసుకోవాలి ఏంటి అనేది. చాలా సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్. వాళ్ళు అలా ఒక 1 month జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకి హ్యాబిచుయేషన్ అవుతుంది. ఇలా ఒక 3 months వరకు వాళ్ళని బేబీ షాంపూ పైన పెడతాము. వన్స్ 3 months దాటేసాము అంటే మళ్ళీ యాంటీ హెయిర్ ఫాల్ సీరమ్స్కి ప్లస్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్కి మార్చి కంటిన్యూ చేస్తాము. పెట్టిన జుట్టు అంతా కూడా లోపల నుంచి బయటికి రావాలంటే దగ్గర 9 months పడుతుంది. ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ అనేది సైకిల్స్ మాదిరిగా పెరుగుతుంది, అది ఒక్కొక్క సైకిల్ మారి పెరుగుతుంది. సో ఇప్పుడు ఒక సర్జరీ అయ్యింది, హెయిర్ పెట్టాము, హెయిర్ అంతా కూడా నార్మల్గా కలిసిపోవాలంటే 9 months. సో దగ్గర అలా కౌంట్ చేసుకోవాలి. అంటే ఎంత ట్రాన్స్ప్లాంట్ చేస్తారు మ్యామ్? ఎంత అంటే అలా ఉండదు. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఒక 5 డోనర్ హెయిర్లో 5 గ్రాఫ్స్ ఉన్నాయనుకోండి, 4 వదిలేసి ఒకటి తీసుకుంటాం గ్రాఫ్. ఈ 4 అనేది దాన్ని కవర్ చేసేలాగా తీస్తాం. సో ఒక్కొక్క 5 గ్రాఫ్స్కి ఒక్కొక్క గ్రాఫ్ట్ తీస్తాము. దగ్గరగానే ప్లాంటేషన్ చేస్తాము. సో న్యాచురల్ హెయిర్ లైన్లో కలిసిపోయేలాగా ప్లాంటేషన్ చేస్తాం. అండ్ ఇక్కడ సైడ్ ఉన్న హెయిర్ ఈ డైరెక్షన్లో గ్రో అవుతుంది, ఇక్కడ సైడ్ ఉన్న హెయిర్ ఈ డైరెక్షన్లో గ్రో అవుతుంది. సో వాళ్ళ హెయిర్ డైరెక్షన్ ప్రకారం మనం అది ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఓకే. ఇంకా మీ డాక్టర్స్ పర్యవేక్షణలో అయిపోయిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కి చేయాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత హెయిర్ ఫాల్ లేకుండా వాళ్ళు లైఫ్ టైం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? సో ఎనీథింగ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ ఈజ్ ఆల్వేస్ మెయింటెనెన్స్ అండి. సో మెయింటెనెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో వన్స్ మనం ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం ముందు మాట్లాడుకున్న PRP, GFC థెరపీస్ కానీ స్టెమ్ సెల్ థెరపీ కానీ వాళ్ళ బడ్జెట్ ప్రకారం మనం ఏదో ఒకటి చూస్ చేసుకుంటాం. సో దాంతో ఒక 6 months మా సూపర్విజన్లోనే ఉంటుంది. సో ఈ 6 months అనేది కూడా వాళ్ళకి ఆ హెయిర్ అనేది కంట్రోల్గా పెరగడానికి, పెట్టిన జుట్టు ఊడిపోకుండా ఉండడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అన్ని రకాలుగా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. వన్స్ దే ఆర్ అవుట్ దేర్ ఫ్రీ ఎప్పుడు ఉంటారో అప్పుడు ఏంటి అంటే మినాక్సిడిల్ పెట్టుకుంటే కనుక డెఫినెట్గా హెయిర్ అనేది మంచి గ్రో అవుతుంది. అండ్ కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. ఒకవేళ DHT అనేది బాగా డామినేషన్లో ఉందనుకోండి, DHT బ్లాకర్స్ లాంటి ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో అలా ఒక 2 years అయితే వాళ్ళని మనం కొంచెం మానిటర్ చేస్తూ ఉంటాము ఆన్ అండ్ ఆఫ్. వన్స్ 2 years అయిపోయిన తర్వాత టాపికల్ సొల్యూషన్స్తోనే అది మెయింటైన్ అవుతూ ఉండాలి. మినాక్సిడిల్ అనేది వాడుతూ ఉంటే బాగా ఉంటుంది. అది ఒకవేళ వాళ్ళు టేపర్ చేసుకోవాలనుకుంటే కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని ప్రకారం టేపర్ చేసుకోవాల్సి వస్తుంది. మరి విమెన్లో ఎలా ఉంటుందండి? అంటే ఎక్కువ మేల్స్ కంటే కొంత లెంత్ సరిపోతుంది, విమెన్కి వచ్చేసరికి కొంచెం ఎంతో కొంత మనకి ఇక్కడ వరకు హెయిర్ అనేది నీడ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి అసలు విమెన్కి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తే ఎట్లా?
సో ఉమెన్కి ఏంటి అంటే నో షేవ్ మెథడ్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మెన్కి ఏంటంటే షేవ్ మెథడ్లో చేసేస్తాం. చాలా మెన్కి అదే కంఫర్టబుల్. ఒకవేళ మెన్కి కూడా ఫుల్ షేవింగ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు షేవ్ చేసేస్తాం. యాక్చువల్గా షేవ్ చేసేసి ఇక్కడి నుంచి ఇక్కడ గ్రాఫ్ట్ ఏరియా అవుట్లైన్ రాసేసుకొని దాంట్లో మనం ఒక్కొక్క గ్రాఫ్ట్ పుల్అప్ చేసుకొని అవన్నీ మనం సోర్స్ చేసుకున్నాక ఇక్కడ ప్లాంటేషన్ చేస్తాం. సో మెన్లో ఏంటి అంటే షేవ్ మెథడ్ ఇస్ ప్రిఫరబుల్. కొంతమంది ఒకవేళ వాళ్ళు సెలబ్రిటీస్ కానీ లేకపోతే ఆన్ స్క్రీన్ ఉండాలి, వాళ్ళకి ప్రెజెంటబుల్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్న వాళ్ళకి మనం వాళ్ళలో కూడా నో షేవ్ చెయ్యొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం షేవ్ సజెస్ట్ చేస్తాం. ఉమెన్లో ఏంటి అంటే 90% ఆఫ్ ద టైం నో షేవ్ మెథడ్లోనే వెళ్తాం. సో వాళ్ళకి ఏదైతే లాంగ్ జుట్టు ఉంటుందో ఇక్కడ అన్ని రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి పైకి పెట్టేసుకుంటాం, ఇక్కడ కిందికి పెట్టేసుకుంటాం. ఎక్కడైతే మనం గ్రాఫ్ట్ తీస్తున్నామో ఆ ఏరియా మాత్రమే మనం ట్రిమ్ చేసుకుంటాం. ట్రిమ్ చేసుకొని అక్కడి నుంచి ఫాలికల్స్ తీసి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. సో అది ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ హెయిర్ వాళ్ళకి అలానే ఉంటుంది, పెట్టిన హెయిర్ అప్పుడే కనపడదు. ఒక 1 month మేనేజ్ చేసుకుంటే తర్వాత నార్మల్గానే ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది. బికాజ్ వాళ్ళకి లాంగ్ హెయిర్ ఉంటుంది, అది కవర్ చేసుకుంటూ మేనేజ్ చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడు కొంతమంది ఏంటంటే లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు, అంటే మొత్తం ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్ ఫాలికల్ అలా తీసి ఇలా పెట్టమని. సో అది కూడా ఇంకా కొంచెం రీసెర్చ్లో ఉంది, చూద్దాం. అది ఎప్పుడైనా సక్సెస్ఫుల్ అయితే అది కూడా చేసుకోవచ్చు.